ఇది విజయనగరం కోట అండి. విజయనగరం గజపతి రాజుల కోట. విజయనగరం రాజుగారు ఇప్పుడు ఇక్కడ విద్యాలయాలు ఉన్నాయి, స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. ఉమెన్స్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఇంటర్ కాలేజ్, స్కూల్స్, లా కాలేజ్ ఉన్నాయండి. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇది రైట్ సైడ్ వెళ్తే మనకి అలా వ్యూ ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట, ముఖ్య ద్వారం. లోపలికి వెళ్ళినట్లయితే నగరఖానా ఉంటుంది. పెద్ద పెద్ద గేట్లు అవి ఉన్నాయి కదండి, అప్పటి కాలం నాటివి, చెక్కు చెదరకుండా ఇంకా అలాగే ఉన్నాయి. దీన్ని నగరఖానా అంటారు. ఆ రాయితో కట్టబడిన ఇదంతా చూడొచ్చు నగరఖానా. ఇక్కడి నుంచి రాజుగారు ప్రజల్ని దర్శించే వాళ్ళట. ఇది విక్టరీ గేట్ అండి, రాయితో కట్టబడినది. మరాఠా రాజులను ఓడించినప్పుడు కట్టారంట. ఇటు సైడ్ వెళ్తే ఉమెన్స్ కాలేజ్ అండి. పివిజి రాజు గారి విగ్రహం అది. తిన్నంగా వెళ్తే స్కూల్స్ ఉన్నాయండి, గర్ల్స్ హై స్కూల్, మోడల్ హై స్కూల్. ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఉందండి అక్కడ, మాన్సస్. స్ట్రైట్గా వెళ్తే మా స్కూల్ అండి, మేము ఇక్కడే చదువుకున్నాం చిన్నప్పుడు. పిల్లలందరూ వెళ్తున్నారు స్కూల్కి. ప్రజెంట్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్, కానీ వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ ఉంటాయి కదండి, అందుకు వెళ్తున్నారు. చాలా నీట్గా సున్నాలు అవి వేసి మెయింటైన్ చేస్తున్నారండి. ఇక్కడ ఒక కాలేజ్ కూడా ఉంది. మీరు చూడొచ్చు అప్పటి కాలం నాటి చెట్లు అండి అవన్నీ. మా కాలంలో స్కూల్లో ఉన్న చెట్లన్నీ ఇప్పటికీ అలాగే ఉంచారు. ఇదంతా ఉమెన్స్ కాలేజ్ అన్నమాట ఒకప్పుడు. అవన్నీ కాలేజ్ అండి, బ్లాక్లు. మేము ఇదంతా తిరిగి ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు. అది కనిపిస్తున్నది లా కాలేజ్ అండి, రౌండ్ మాల్ అంటారు దాన్ని. అది చాలా ముఖ్యమైన ప్లేస్ అన్నమాట ఈ కోటకి. ఇవన్నీ కాలేజెస్ అన్నమాట. ఇది రౌండ్ మాల్ అన్నమాట. కిందన ఈ ఊరికి సంబంధించిన ముఖ్యమైనవన్నీ అందులో ఉంటాయి. ఇది మోడల్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్ ఒకప్పుడు మా స్కూల్ అన్నమాట. ప్రతిదానికి మహారాజా అని ఉంటుందండి ఇక్కడ. ఇదంతా బాయ్స్ గ్రౌండ్ అన్నమాట. చూడొచ్చు విశాలమైన గోడలు. ఈ గోడలు ఇసుక, బెల్లం, రాయి కలిపి కట్టారంటండి అప్పట్లోని. ఇదేనండి గర్ల్స్ హై స్కూల్. ప్రజెంట్ అయితే కాన్వెంట్ చేశారంట. అలా లోపలికి వెళ్తే మా గ్రౌండ్ ఉంటుందన్నమాట.
వెళ్దాం పదండి. ఇదేనండి మా గ్రౌండ్. ప్రేయర్ చెప్పి వాళ్ళు ఇక్కడ డ్రిల్ చెప్పి వాళ్ళు. అప్పుడు చెట్లే ఉన్నాయండి ఇప్పటికీ కూడా. పనసకాయ చెట్టు, వేప చెట్టు చూశాను, జాంకాయ చెట్టు చూశాను. మా చిన్నప్పుడు చెట్లే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు పెద్దవయ్యాయి అన్నమాట అవి. ఇంకా ఇదంతా మా ప్లే గ్రౌండ్ అండి అప్పుడు. అది మా 10th క్లాస్ బ్లాక్ అనమాట. మేము అక్కడ 10th చదివాము. ఇప్పుడు 2 అంతస్తులు అది అయ్యింది, కానీ అప్పుడు 1 అంతస్తే ఉండేది. ఇప్పుడు ఇంప్రూవ్ చేశారనమాట. ఇంకా అదే పనస చెట్టు అండి, అప్పటి నుంచి ఉంది. ఈ వేప చెట్టు కూడా ఉందండి. మేము ఎప్పుడు చదివామంటే 2000లోని నా 10th అయిందనమాట. అప్పుడు చెట్లు అవి. ఇవి మా 10th క్లాస్ బ్లాక్స్ అనమాట. 10th క్లాస్ వాళ్ళు అందులో ఉండేవాళ్ళు. ఇది కోట బురుజు అండి. బురుజు అంటే 4 వైపులా 4 మూలలా ఉంటుంది అనమాట బురుజు. కోటకి మెట్లెక్కి చూద్దాము. అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్స్ అవి జరుగుతాయి. సోలార్ ట్రీ ఉందండి అక్కడ. అది సోలార్ ట్రీ అండి. రాజులు వాళ్ళ యొక్క ప్రాముఖ్యత అదంతా రాశారండి పలకల మీద. అక్కడ చూసాను, చాలా హ్యాపీగా అనిపించింది. చాలా నాళ్ళ తర్వాత వెళ్ళాను నేను మళ్ళీ అక్కడికి. రాజుగారు వారి వివరణ అంతా అక్కడ ఇచ్చారు, రాశారు. సోలార్ ట్రీ అండి అది. అక్కడ కనిపిస్తున్నదండి సంగీత కళాశాల. ఘంటసాల గారు, పి సుశీల గారు అక్కడే నేర్చుకున్నారంట సంగీతం. అది మా ఊరికి ఇంకో ప్రత్యేకత. దిగుతున్నానండి, మెట్లు దిగుతున్నాను. ఇది అప్పుడు 9th క్లాస్ బ్లాక్ అండి. ఇప్పుడేమో హాస్టల్ చేశారు, ఉమెన్స్ కాలేజ్ వాళ్ళకి హాస్టల్గా చేశారు ఇప్పుడు. అప్పుడు మా 9th క్లాస్ అనమాట అది. తిన్నంగా వెళ్తే వెనక ద్వారం వస్తుందండి. మేము ఇదంతా ఆడుకునే వాళ్ళం. ఈ వెనక ద్వారం ఇక్కడేమో గేట్ వేస్తారు, వెనక ద్వారానికి వెళ్ళడానికి అవ్వదు. నేను చుట్టూ వెళ్ళాను మళ్ళీ. ఇటు నుంచి మూసేశారనమాట. చూడండి గోడలు ఎంత బాగా కట్టారో. అప్పుడు చెక్కు చెదరకుండా అలా ఉన్నాయి. మన బాహుబలి సినిమాల్లో చూసాం కదా, ఇవి నిజమైనవి. ఇదే లేడీస్ హాస్టల్ అయింది ఇప్పుడు. అప్పుడు మా 9th క్లాస్ అండి ఇది. ఇదంతా లా కాలేజ్ అనమాట. చూడండి, అప్పటివే కొంచెం రీమోడల్ చేశారనమాట. తెలుస్తుంది, నీట్గా చేశారు. ఎంత బాగున్నాయో. నేను ఉదయం 8 గంటలకు వెళ్ళి షూట్ చేయడం వల్ల ఇంకా ఎవరు రాలేదండి అప్పటికి. ఇదేనండి రౌండ్ మాల్, లా కాలేజ్. లోపలంతా ఖజానా, బీరువాలు అవి ఉన్నాయంట. కిందన మీదనైతే ప్రిన్సిపల్ రూమ్ అవన్నీ ఉంటాయి. కిందనైతే రాజుగారికి సంబంధించినవన్నీ పెట్టారు. అక్కడ తలుపేస్తారు, తాళం కూడా వేస్తారు. ఇది ఉమెన్స్ కాలేజ్ అనమాట. ఇటు వెళ్తే ఇది సైనికులు ఉండే ఈ గది అంటండి అప్పట్లో. తర్వాత ఏమో మ్యూజియంగా మార్చారంట. ఇదంట చాలా విలువైన వృక్షం అంటండి, అశోక జాతికి చెందిన వృక్షం. ఇప్పుడు ఎక్కడ దొరకదట ఆ చెట్టు. ఇటు వెళ్తే ఒక కాలేజ్ అండి. ఇదిగోనండి, ఇది కాలేజ్ పక్కన, ఉమెన్స్ కాలేజ్ పక్కన అనమాట. ఇది గ్రౌండ్, ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్. అప్పుడు స్విమ్మింగ్ పూల్ ఉండేది, పాలరాతితో కట్టిన స్విమ్మింగ్ పూల్. ఇప్పుడు అది మూసేశారు, పిల్లలకి మంచి డేంజర్ అని.
మంచి మంచి చెట్లు అన్నీ ఉన్నాయండి. ఇదంతా కాలేజ్ అనమాట. చూడండి, ఇదంతా పాలరాయి. తుమ్మి పువ్వులు ఈ చెట్టు పేరు. చూడండి ఎంత బాగా ఉండేవో అప్పటివి. ఇది కాలేజ్, డిగ్రీ కాలేజ్ అనమాట. ఇదంతా కాలేజ్. ఇటు నుంచి వెళ్తే వెనక ద్వారం వస్తుందండి. వెనక ద్వారం గుండా వెళ్తే వేరే కోట కూడా ఉంటుంది. అది ఇప్పుడు కో ఎడ్యుకేషన్ కాలేజ్గా ఉంది. అదేనండి వెనక ద్వారం. ఇక్కడ తరుణ్ సినిమా కూడా తీశారండి. ఒక సాంగ్ అయితే షూటింగ్ అయింది వెనక ద్వారం దగ్గర. మూసేసి ఉంది వెనక ద్వారం అయితే. రాజులు చనిపోయినప్పుడంట ఈ ద్వారం నుంచే తీసుకెళ్ళి వాళ్ళంట. వెనక వాళ్ళ ఇది ఉందండి, వాళ్ళ సమాధులు అవి ఉంటాయి కదా, ఆ ప్లేస్ ఉంది వెనకన. ఇటు నుంచే తీసుకెళ్ళి వాళ్ళట అప్పట్లో. నేను నెక్స్ట్ వీడియోలో సంగీత కళాశాల, గురజాడ అప్పారావు ఇల్లు ఇవన్నీ చూపిస్తానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక్కడ ఏ కాలేజీలు ఉన్నాయో అవన్నీ రాశారండి బోర్డు మీద. ఇది చూడండి ఫుల్గా నగర ఖానా. అక్కడి నుంచి సైనికులు పహారా కాసేవారు అనమాట మీదన.